ది లెజెండ్ ఇళయరాజా అండ్ కాపీరైట్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ అనేవి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఒకవేళ ఏదైనా చిన్న బిట్ ఇళయరాజా గారికి సంబంధించిన మ్యూజిక్ అనేది ఏదైనా మూవీస్లో యూజ్ చేశారనుకోండి, వెంటనే వాళ్ళకైతే లీగల్ నోటీస్ పంపడం అయితే జరుగుతుంది. అంతెందుకు తన ప్రాణ స్నేహితుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్టేజ్ మీద తనకు సంబంధించిన సాంగ్స్ పాడినందుకు కూడా లీగల్ నోటీస్ అయితే పంపారు. సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా మంజుమల్ బాయ్స్ లో కూడా గుణ మూవీకి సంబంధించిన సాంగ్ అయితే ఆ మూవీలో యూజ్ చేశారు. సో ఇప్పుడు ఇళయరాజా గారు ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా లీగల్ నోటీస్ అయితే పంపారు. మంజుమల్ బాయ్స్ ప్రొడ్యూసర్స్ అయితే ఈ ఇష్యూకి రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే తెలుగు వర్షన్ కి ఒక సంస్థ నుంచి, మిగిలిన వర్షన్కి సంబంధించి మరొక సంస్థ నుంచి వాళ్ళైతే హక్కులు తీసుకున్నామని చెప్తున్నారు. సో అందుకోసమనే వాళ్ళు ఆ సాంగ్ ని యూజ్ చేసుకున్నామని కూడా చెప్తున్నారు. మనం ఒక విషయం ఆలోచిస్తే, మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ ని కంపోజ్ చేసి ఆ ప్రొడ్యూసర్ కి ఇస్తాడు. సో ఆ ప్రొడ్యూసర్ ఆ కంపోజ్ చేసినందుకు తనకైతే డబ్బులు ఇస్తాడు. సో అక్కడితో ఆ సాంగ్ కి సంబంధించిన ఫుల్ కాపీ